బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నేను ఒకటి అడుగుతాను రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబుకు ఏం మందు పెట్టారు మీరు? మందా ఏమన్నా నేను ఇంత చంద్రబాబు లాంటి వ్యక్తికే టీడీపీ పార్టీలో నంద్యాల పార్లమెంటు సీటు తీసుకొని, సామాన్య విషయమే కాదు నంద్యాల పార్లమెంట్ అంటే, అది మహామహులు పోటీ చేసిన స్థానం. అటువంటిది దాంట్లో మీరు సీటు తీసుకొని మీ కుమార్తెను మంచి మెజారిటీతో గెలిపించారు. దానికోసం మీరు చంద్రబాబుకి ఏం మందు పెట్టారు ఆ సీటు కొట్టేయడానికి? ఎప్పటి నుంచో నేను 19 సంవత్సరాల నుంచి నేను ఆ పార్టీ జెండా మోసాను. ఎన్టీ రామారావు గారు 94లో, అప్పటి నుంచి కూడా నేను ఆ పార్టీలో ఉన్న జెండా మోసా. ఆ పార్టీతో ఒక అనుబంధం, ఆ పార్టీతో ఉన్నటువంటి నాకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు అనుకోండి. దీంట్లో మరి మనందరి ఇది చూస్తూ ఉంటే మనం నంద్యాల ఒక ప్రెస్టీజియస్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడి నుంచి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు ఒకటే సీట్ ఆనాడు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో నంద్యాల ఒక్కటే జనతా పార్టీ గెలిచింది. దాంట్లో ఒక వూండెడ్ సోల్జర్ మాదిరిగా నీలం సంజీవరెడ్డి గారు ఫస్ట్ స్పీకర్ కావడం, ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నిక కావడం, ఆ నంద్యాల నుంచి ఎన్నిక కాబడినటువంటి నీలం సంజీవరెడ్డి గారు, అదే రకంగా పెండెకంటి వెంకట సుబ్బయ్య గారు హోమ్ మినిస్టర్గా చేశారు, గవర్నర్గా చేశారు. ఆయన ఎంపీగా ఎన్నికైన తర్వాత హోమ్ మినిస్టర్గా ఇచ్చారు ఆయన. ఇదే కాకుండా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఎన్నిక అయిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత నంద్యాలను సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. అప్పుడు కూడా పివి నరసింహారావు గారికి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వడము. కొన్ని పోటీ కూడా పెట్టినట్టు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు పెట్టలేదు కానీ ఐ థింక్ భాజపా ఆ రోజు పోటీలో దించారు. నామమాత్రంగా పోటీ జరిగితే మాలాంటి వాళ్ళమంతా పివి నరసింహారావు గారు ఒక తెలుగువాడు, మనవాడు అని చెప్పి అన్ని మర్చిపోయి రాజకీయాలు పక్కన పెట్టి ఆనాడు ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడినటువంటి నరసింహారావు గారికి పెద్ద మెజారిటీ ఇచ్చి పెట్టాము మేము. నందికొట్కూరు సెగ్మెంట్లో దాదాపుగా 1,00,000 ఓట్ల మెజారిటీ మేము ఇచ్చాము. ఇది దానివల్ల ఆనాడు మేము ఆ పార్టీ అంటే నరసింహారావు గారికి చేసేటప్పుడే కొన్ని పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, అదే శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముంపు బాధితులకు ఏదైతే కాంపెన్సేషన్ ఇచ్చారో నష్టపరిహారం, చాలా తక్కువగా పిల్లికి బిచ్చం పెట్టినంతగా ఇచ్చారు అన్నాడు. ఇస్తే ఆనాడు నన్ను పిలిపించి మాట్లాడినప్పుడు నేను మరి నిర్వాసితుల ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఉభయ జిల్లాలకు, అంటే మహబూబ్ నగర్ జిల్లా అండ్ కర్నూలు జిల్లా, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మరి సబ్మర్షన్ ప్రాబ్లం వచ్చింది కాంపెన్సేషన్ విషయం. అప్పుడు రైతులతో పాటుగా పివి నరసింహారావు గారిని డిమాండ్ చేయడం, ఆనాడు అవన్నీ నెరవేర్చారు ఆయన. అంటే ఇక్కడ నేను చెప్పేది మనకు పార్లమెంట్, నంద్యాల పార్లమెంట్ సీటు ఒక మీరు అడిగారా లేదా చంద్రబాబు గారు ఆఫర్ చేశారా? పార్లమెంట్ రెండు జరిగాయి. మన లోకేష్ బాబు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మరి కొత్త కాదు, ఇప్పటి నుంచో సంబంధాలు ఉన్నటువంటి వారు. మేము ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం. మేము ఈరోజు ఒక ఎడ్యుకేటెడ్ లేడీ, ఒక డైనమిక్ లేడీ, ఆమెకి ఇక్కడ డాక్టర్గా చేసిన తర్వాత ప్రొఫెషన్లో సెటిల్ అయ్యేవాళ్ళనుకుందా, రాజకీయాల్లోకి రావాలనుకుందా, లేకపోతే ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత మీ మీద ఏ విధంగా అయితే దాడి జరుగుతూ వచ్చిందో దాన్ని చూసి ఆమె రాజకీయాల్లోకి వచ్చారు? ఇదంతా రాజకీయాల్లోకి రావడం అనేది ఇంతకుముందు కూడా ఎవరో క్వశ్చన్ చేశారు. నాకై లేకపోతే శబరి, మేమంతా రాజకీయాలకు ఎక్కడి నుంచో రాలే. మేము పుట్టిందో రాజకీయాలలో పుట్టాం. ఆమె కూడా రాజకీయాలలో పుట్టింది. అనునిత్యం ప్రతి క్షణం కూడా రాజకీయము, ప్రజాసేవ, ఇవి తప్ప మాకు వేరే మైండ్లో ఉండేటువంటివి ఏమి లేవు. ఆమె దిగిందా వచ్చిందా అనేది కాదు. ఇక్కడ రాజకీయాల్లో ఉండి కుటుంబము అంతకు ముందు నుంచి కూడా, మా తాతల కాలం నుంచి కూడా ఏం చేశాము. ఇప్పుడు ఆమెకు రెండు వైపులా, ఇటు సైడ్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురుగా, ఇంకొక వైపున
బివి సుబ్బారెడ్డి గారు డిప్యూటీ సీఎంగా స్పీకర్గా 2-3 సార్లు చేశారు ఆయన ఆంధ్రప్రదేశ్. వారి మరి గ్రాండ్ డాటర్ అదే రాజకీయ వారసత్వము ఆ సర్వీస్ కొనసాగించాలని తప్ప ఇంకా వేరే ఏదో మనం పెట్టుబడులు పెడుతున్నాము, దోచుకోవాలి, మనము 10 రూపాయలు పెడితే 100 రూపాయలు సంపాదించుకుని రియల్ ఎస్టేట్ మైండ్ సెట్ ఎవరికైతే ఉందో, సాధారణంగా ఉంది ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో, అటువంటివి ఎప్పుడూ మైండ్లో పెట్టుకోలేదు. ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలి, సమస్యలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ తీర్చుకోవాలి, ఒక చరిత్రలో నిలబడాలి అన్నటువంటి ధ్యేయం తప్ప ఏదో డబ్బు లేకపోతే ఇంకోటి అనేది కానే కాదు. మేము దగ్గరికి కూడా రానియం అటువంటివి. ఇది ఆమె ప్రొఫెషనల్గా ఒక రేడియాలజిస్ట్ ఆమె. మాకంతా ఒకటే, బాబు గారు చెప్పింది కానీ లేకుంటే లోకేష్ బాబు చెప్పింది కూడా, ఒక లేడీని ఎంకరేజ్ చేయడము అనేది ఈస్ వెరీ గుడ్. ఇది మూవ్. అది రాయలసీమలో మంచి సీట్లు కూడా ఇచ్చారు లేడీస్ టీడీపీ పార్టీ తరపు నుంచి మొన్న ఎలక్షన్స్. ఒక ఫీమేల్ మరి ఎంపీగా బాగా సేవ చేయగలుగుతుంది అని చెప్పి మేమంతా డిసైడ్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, నేను అందరం కూర్చొని సరే మనం శబరిని ప్రొజెక్ట్ చేస్తాం. శబరి ప్రొజెక్ట్ చేస్తే పట్టుదల మనిషి ఖచ్చితంగా డైనమిక్గా లోక్సభలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే పార్టీ కోసం పనిచేస్తుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్నిశలు కృషి చేసేటటువంటి మనిషి. మనం శబరిని మనము ప్రొజెక్ట్ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆనాడు ఆమెకు టికెట్ ఇప్పించుకున్నాం. గెలిచింది పెద్ద మెజార్టీ, చాలా పెద్ద మెజార్టీ. ఎందుకనంటే ఇక్కడ ఒకటి గమనించాలి మనం, దాంతో మాకు నంద్యాల పార్లమెంటుతో చాలా సంబంధాలు ఉన్నాయి. ఒకవైపున బంధుత్వాలు అనుకోండి, స్నేహాలు అనుకోండి, అభిమానులు అనుకోండి, రాయలసీమ ఉద్యమకారులు మంచి కర్నూలు జిల్లాలో మంచి హేమహేమీలు ఉన్నారు. మీ సామాజిక వర్గంలోనే, రెడ్డి సామాజిక వర్గంలోనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆ కుటుంబ నేపథ్యం నుంచి ఇటు ఒక భూమా నాగిరెడ్డి కుటుంబం, ఇట్లా మీరన్నీ ఒక 4-5 కుటుంబాలు రాజకీయంగా పెద్ద కుటుంబాలే. అటువంటిది మీరు నంద్యాల పార్లమెంటు సీటును తీసుకున్నా, వాళ్ళు ఇచ్చినా తీసుకున్నా దాన్ని గెలిపించి ఈరోజు శబరిని ఈరోజు పార్లమెంటులో ఒక రామ్మోహన్ నాయుడిని ఎలాగైతే ఐడెంటిఫై చేస్తున్నారో ఈరోజు శబరి అనే నంద్యాల పార్లమెంటు ఎంపీని కూడా ఆ విధంగా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే షీఈ్ ఎడ్యుకేటెడ్. మీరు చెప్పినట్లు ఆమె ప్రశ్నించే విధానము, ప్రతిపక్షాలకు ఇచ్చే ఆన్సర్ కానీ ఆమెను ప్రత్యేకంగా ఒక గుర్తింపు తీసుకొస్తుంది. అంటే మీరు యాక్చువల్గా మీరంటే మీ వాయిస్ అంటే కనుక మీరు ఏది మాట్లాడినా, ఆవేశంగా మాట్లాడినా, ఆలోచనతో మాట్లాడినా కూడా ఇమ్మీడియట్గా అది అందరు పబ్లిక్కి రిసీవ్ చేసేసుకుంటారు త్వరగా. అట్లాగే శబరి కూడా పార్లమెంట్లో బాగా మాట్లాడుతుందని ఫస్ట్ పార్లమెంట్ సెషన్లోనే ఆమె ఆ గుర్తింపు అయితే తెచ్చుకునింది. లలిత్ కుమార్ ఇంకోటి మనం పార్లమెంటులో ఆమె డిబేట్స్లో పాల్గొనడమే కాకుండా మొన్ననే ఆస్ట్రేలియా 2 ఉభయ సభలను అడ్రస్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా కేంద్రము ఒక నిర్ణయానికి తెచ్చి ఆమెను పంపించారు. రేపు 18వ తారీఖు నుంచి మొదలయ్యేటటువంటి దీంట్లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి కూడాను దేశం తరఫున మన నేషన్ తరఫున ఆమె అడ్రస్ చేయబోతున్నారు. 18 అనుకుంటాను, లేకపోతే 19 ఆమె వెళ్తున్నారు న్యూయార్క్ దీనికి. ఇవన్నీ కూడాను మరి కలిసి వస్తూ ఉన్నటువంటివి. ఆమె టాలెంట్ మీద ఆధారపడి ఆమెను ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్కి ఎప్పుడైతే అభ్యర్థి టాలెంట్ మీద నమ్మకం ఏర్పడితే ఇమ్మీడియట్ 1 by 1 అవి అవకాశాలు వస్తూనే ఉంటాయి.